ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల మండలం నల్లగుట్ల గ్రామంలో 11వ వైసీపీ కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టీడీపీలోనూ చేరారు. ఇక నల్లగుట్ల గ్రామంలో వైసీపీ పార్టీ విధానాలు నచ్చక గ్రామంలో అభివృద్ధి చేయకపోవడంతోనే తాము టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఎర్రుగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇక సోమేపల్లి శేఖర్ బాబు, దోరెద్దుల రామకృష్ణయ్య ఆధ్వర్యంలో వీరు పార్టీలోనూ చేరారు. ఇక పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాదం వీరాంజనేయులు మరి వారి వర్గీయులు మాలపోలు రమణయ్య, దారాదానం, భూమాని పెద్దరాములు, ఏకపాటి మంత్రయ్య, పందిటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. యూనిట్ ఇచ్చారు. యూనిట్ ఎంత మెజార్టీ చూస్తారు చంద్రబాబు నాయుడు కూడా. ఈరోజు 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడబోతా ఉన్నా. ఆ విషయం పెద్ద ఆయన ఎర్రగొండపాలెం మీటింగ్లోనే వేలాది మంది సమక్షంలోనే ఎర్రగొండపాలెంకి ఎరిక్షన్ బాబు అభ్యర్థి అని చెప్పడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా విన్నారు. నిలబడతా ఉన్నాం మనం. రేపు ఎన్నికలు అయినాక ఏదైతే ఇప్పుడు గుర్తించినటువంటి సమస్యలు, నాయకత్వాన్ని దగ్గర తీయటం, పేద వర్గాల్ని హక్కున చేర్చుకోవటం, వాళ్ళకి ఏ అవసరాలు తీర్చడం అనేదే ప్రధాన ఎజెండాగా, అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వెలుగొండ ప్రాజెక్ట్ని తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేశారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాను ప్రకటిస్తామని చెప్పేసి చేతులు ఎత్తేశారు. పేద వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చేసిన 2-3 నెలల్లోనే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని తాగించేదానికి
పేదలైనటువంటి మన చెంచుగూడెలు అన్ని సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి రాలేదా భవిష్యత్తు